పనిచేసే కంపెనీలో బాస్ ఒకవేళ నీతో మాట్లాడాలి, అర్జెంట్ గా నా క్యాబిన్ కి రమ్మని చెప్పాడు అనుకోండి, ఏదో ఒక సర్ప్రైజ్ లేకపోతే ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందని అర్థం. ఒకవేళ ఆయనకి మనకు మిస్అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మనల్ని తీసేయడానికి పిలుస్తున్నాడు అనుకోండి. ఒకవేళ మనం ఏదైనా ఘనకార్యం చేసాం అనుకోండి, మనకి మంచి స్థాయిని ఇవ్వడానికి పిలుస్తున్నాడు అనుకుంటాం. అమ్మ పిలిచింది అనుకోండి, అన్నం పెట్టడానికి పిలుస్తుందని అర్థం. ఒక్కొక్కరి పిలుపుకి ఒక్కొక్క కారణం ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనుషులను తన వైపుకు ఆకర్షించుకుని తనలో జీవించడానికి పిలుస్తున్నాడంటే తన జీవితాన్ని అద్భుతంగా మార్చడానికే పిలుస్తాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే పిలుస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒక రాజు ఇంకో రాజును కలిశాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఏం షేర్ చేసుకుంటారు? మా రాజ్యంలో ఇంత బాగుంటుంది, మా రాజ్యంలో ప్యాలెస్లు బాగుంటాయి, మా రాజ్యంలో ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని. అలాగే ఒకవేళ మనం దేవుని సొత్తైన జనులుగా, రాజులైన యాజకులుగా ఉంటే మన సాక్ష్యం మారిపోద్ది. దేవుని పిలుపుకు లోబడినప్పుడు మన సాక్ష్యాలు మారిపోతాయి. దేవుడు అపోస్తులైన పౌలుని సౌలుగా ఉన్నప్పుడు, మరి తను మనుషుల్ని చంపే సమయంలో దుర్మార్గుడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆ మనుషుల్ని బ్రతికించేవాడిగా, రోగుల్ని స్వస్థపరిచేవాడిగా దేవుడు తనను మార్చుకున్నాడు. పామరి అయిన పేతుర్ని, జాలరి అయిన పేతుర్ని పిలిచాడు. చేపలు పట్టేవాడిగా ఉన్నాడు, మనుషులు పట్టేవాడిగా మార్చి ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు ఇప్పటికీ కూడా ప్రజల్ని ఆయన వైపుకు ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఆ పిలుపును మనం గమనించగలిగితే, ఆ పిలుపు తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే, దేవునితో మన కాంట్రాక్ట్ సైన్ చేయగలిగితే, మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉంటాం. ఆశ్చర్యకరమైన వెలుగును చూడగలుగుతాం. మన జీవితాల్లో నిన్న కొద్దిగా ఉన్నది గొప్పగా మార్చబడుతుంది. లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. ఆశీర్వాదం అనేకులకు ఇచ్చేవాడిగా దేవుడు మారుస్తాడు, తలగా నిలబెడతాడు. కాబట్టి దేవుని పిలుపునకు లోబడి ఆయనకు విధేయత చూపించి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.